హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సబ్స్క్రైబర్లందరికీ అలాగే చిన్న హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేద్దాం రండి. కాకరకాయలు ఇవ్వండి, చూడండి ఎన్ని వచ్చేసినాయో. మనం ఖాళీ లేక హార్వెస్ట్ చేయట్లేదండి, చేయక పండిపోతున్నాయి. పండగ కదండి, పండుగ పనులు పిండి వంటలు, అందువల్ల ఖాళీ లేక హార్వెస్ట్ చేయలేదు. అక్కడ చూసారా ఎలా పండిపోయినాయి. ఇంక ఇది విత్తనాలకి పనికి వస్తాయండి. అక్కడ రెండు, ఇది ఒకటి, మూడు పండిపోయినాయండి. ఉన్నాయే మాత్రం హార్వెస్ట్ చేస్తానండి. చూసారు ఎంత బాగా కాస్తుందో కాకర చెట్టు. ఇదిగోండి ఇక్కడ కూడా వచ్చింది, మొక్క దగ్గరికి వచ్చేసింది కాయ. తీగ ఇలాగొచ్చి ఇక్కడ కాసిందన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. కాకరకాయలు మాత్రం బాగా కాస్తున్నాయండి. మొన్న ఒక అర కేజీ వరకు హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు 1 కేజీ ఉంటాయి. కాకరకాయలు బాగా వస్తున్నాయి. చూసారా ఇవన్నీను. ఇవ్వండి కింద కూడా ఉంది, చూసారా ఎంత బాగా తయారైనాయి. ఇవి హార్వెస్ట్ చేయక పండిపోతున్నాయండి. ఇది ఎక్కడ ఒకటి ఉంది, ఇవన్నీ పండిపోయినాయి చూసారా విత్తనాలు. ఇవి నూనె బీరండి, ఇవి కూడా హార్వెస్ట్ చేయాలి, ముదిరిపోతున్నాయి. కూడా ఉంది పత్రక్కర్లు వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒకటి ఉందండి. ఇది ఒకటే ఉంది కదా, హార్వెస్ట్ చేసి వస్తాను, మళ్ళీ ముదిరిపోతాండి. అవన్నీ తిట్టాడు. దొండకాయలు ఉన్నాయి కొన్ని, అవి కూడా హార్వెస్ట్ చేస్తాను. ఇదిగోండి దొండకాయలు కొన్ని ఉన్నాయి, హార్వెస్ట్ చేసేద్దాం, మళ్ళీ పండిపోతాయండి. ఎన్నుంటే అన్నీ హార్వెస్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. దొండపాదు కూడా ప్రూనింగ్ చేయాలి, చేస్తే మనకి మళ్ళీ కొత్త చిగురులు వచ్చి బాగా కాస్తాయి. ఇప్పుడు బీరకాయలు హార్వెస్ట్ చేస్తానండి. దొండపాదంతా తీస్తామండి. చేదుగా ఉండింది చారల దొండ, అది అడవి దొండ అంట, మనకు తెలీదు. అది మామూలు దొండ అనుకొని దొండపాద దగ్గర వేస్తేనండి, వేస్తే అది చేదు వచ్చేసింది కాయ, అందువల్ల పీకేసాం. అందువల్ల పలసగా ఉంది చెట్టు. చూసుకోవాలండి, దొండకాయలు కూడా అడవి దొండలో కూడా ఉంటాయి. నూనె పేరండి, ఇది పచ్చడి చేసుకోవచ్చు. ఇవన్నీ ముద్రిపోయినాయండి.
కాయలే ముదిరిపోతున్నాయి. బాగుంటున్నాయి, కనిపించట్లేదు. ఇది నూనె బీరండి. ఇది కొంత చిన్నగానే ఉంది, అయినా ముదిరిపోద్ది. చేసేస్తాను ఆ రోజుకు. చిన్నకాయలే ముదిరిపోతున్నాయండి. రోజు కనిపించట్లేదు. సొరకాయ ముదిరిపోతుంది, ఇది కూడా చేసేస్తానండి. ముదిరిపోతుంది చిన్నకాయ, బాలం చాలా ఎదగలేదు. చూసారా, కాకరకాయలు కేజీ కాయలు ఉంటాయండి. ఇవ్వండి. ఇంకా చిక్కుడుకాయలు కూడా ఉన్నాయండి. పల్లి చిక్కుడు, చూసారండి. బీరకాయలు ఎంత బాగా వచ్చినాయో. నూనె బీర, అదే నేతి బీర అంటారు కదండి, అవండి. ఇవి దొండకాయలు కొన్ని వచ్చినాయి. కాకరకాయలు మాత్రం జంబో హార్వెస్ట్ అండి. అంత బాగా వచ్చినాయి చూడండి. కేజీ కాయలు ఉంటాయి, అంత బాగా వచ్చినాయి. పెద్ద పెద్ద సైజు, మనం భూమిలో వేసినట్టే వచ్చినాయండి. ఇవి మన ఫ్రిడ్జ్లో వేసాం కదా, అందువల్ల బాగా కాస్తుందండి కాకర. కొన్ని చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేద్దారు. రేపు కావాలి కదండి, కలగలుపులు కర్రీ చేయాలి కదా రేపు. బాగా ముదిరినాయండి. బాగా వారం 10 రోజులు అయింది హార్వెస్ట్ చేసి. మీరు కొయ్యండి, నేను పట్టుకుంటా. అందట్లేదు. ఇవ్వండి ఎంత బాగా వచ్చినాయో. కనిపిసిక్కుడండి, బాగా తయారైనాయి. పిక్క ఇలా ఉన్నప్పుడే మనం హార్వెస్ట్ చేసుకోవాలండి, కర్రీ బాగుంటుంది. పిక్క ముదిరేక చేసుకుంటేనే బాగుంటుంది కర్రీ. బాగా పిక్క పట్టిందన్నమాట. తప్పడుగా ఉంటే కాయలు బాగోదండి. చాలా చిక్కుడుకాయలు వచ్చినాయండి, పైన ఉన్నాయి. ఇంకా కనుపు చిక్కుడు విత్తనాలు దాయాలండి మళ్ళీ వచ్చే సంవత్సరానికి. ఇది 4 సంవత్సరాల నుండి ఉంచుతున్నానండి విత్తనం. 4 సంవత్సరాల నుండి వేస్తూనే ఉన్నాం. ఈ విత్తనం పోయిందంటే మళ్ళీ దొరకడం కష్టం అండి కనుపు చిక్కుడు. అందువల్ల జాగ్రత్త దాచుకోవాలి. అక్కడ ఉన్నాయి, ఇగో చూడండి, ఇక్కడ గుత్తుల్లో ఉన్నాయి. చాలా కాయలు కాసిందండి కనుపు చిక్కుడు.
కాయ ఇలా తయారయ్యాక కోసుకోవాలండి, హార్వెస్ట్ చేసుకోవాలి. తప్పడుగా ఉన్నప్పుడు మన పిక్క ఉండదు అన్నమాట. పిక్క కర్రీకి టేస్ట్ పిక్కనండి, చిక్కుడు పిక్క బాగుంటాయి. కనుపు చిక్కుడు కదా, కర్రీ ఈ టైప్ మీ వెనకాల ఉంది. ఇక్కడ చాలా కాయలు వచ్చినాయండి, బాగా కాస్తుంది. ఒకే చెట్టు. ఇవి అక్కడ పండిపోయింది ఉంచండి, విత్తనాలు ఉంటాయి. ఇంకెక్కడ ఉన్నాయి, ఇగో ఇవి ఎంతయా. స్టూల్ వేసుకోవాలి. ఇక్కడ చూడండి, కింద చాలా కాయలు పైన ఉన్నాయండి. పందిరి పైకి ఉంది కదా, అందువల్ల పైకి వెళ్ళిపోయినాయి తీగ పైకి వెళ్ళిపోయి పైన కాస్తున్నాయి. ఇవన్నీ కాయలే చూడండి, కనిపిస్తున్నాయో లేదో. అక్కడ ఇదిగోండి, పిట్ట కూడా మన పక్షి ఏదో తుప్ప వేసుకుంది చూసారా, గుడ్లు పెట్టిందో లేదు చూడలేదు, తుప్ప వేసింది పక్షి. ఇగో ఇక్కడ అదే గుర్తు కనిపించవండి, ఎండ కూడా వచ్చేసింది, దానివల్ల మనకి చిక్కుడుకాయలు కనిపించట్లేదు. పైన చాలా ఉన్నాయి కానీ కోసేటప్పుడు కనిపించవు. ఉన్నాయి పైన కానీ అందట్లే, అది లాగాలి, కొన లాగితే గుత్తు వస్తుంది. పైన ఉన్నాయి గుత్తులు, చాలా కాయలు ఉన్నాయండి. అక్కడే ఉన్నాయి ఇంకా. లోనికి ఉండిపోతున్నాయి, హార్వెస్ట్ చేసేటప్పుడు కనిపించాయి, ఉట్టప్పుడు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్నాయి, చూస్తే కనిపిస్తాయి కానీ లోనకు ఉండిపోతున్నాయి. ఎండ ఒకటి వచ్చేసింది, దానివల్ల కనిపించట్లేదు. చాలా కాయలు ఉన్నాయి లోన. చిక్కుడు కదండి, చిన్న కాయలు, అందువల్ల మనకి కనిపించవు అన్నమాట. ఆకుల్లాగే ఉంటాయి, ఆకులతో. ఎన్ని కాయలే చూడండి, పైన ఎన్ని ఉన్నాయో. చూసారా, కారం బంతి కూడా బాగా పూస్తుందండి. ఇవ్వండి, సీంబంతి అంటాం మా సైడు, చాలామంది కారం బంతి అంటున్నారు. ఇవ్వండి ఎంత బాగా పూస్తున్నాయో. కొమ్మలు వేసానండి, ఒక్క మొక్కే ఉండింది, దాంట్లో తీసి కొమ్మలు వేసాను.
ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. సీమబంతి, మేము సీమబంతి అంటాము, కొంతమంది ఏమో కారం బంతి అంటున్నారు. ఇవన్నీ పువ్వులే. ఇక్కడ కూడా పూసినాయి చూడండి. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి. ఈ చెట్టు ఫ్రిడ్జ్లో 2 మొక్కలు వేసానండి. ఆ మూల ఒకటి, ఈ మూల ఒకటి. ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది కదా, అందువల్ల డ్రాగన్ ఫ్రూట్ మొక్క దగ్గర వేసాను. ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. పెద్ద మొక్క అయింది, ఇంకా మొగ్గలు ఉన్నాయి. చాలా బాగా పూస్తుందండి కారం బంతి. ఇదిగోండి ఇంకా ఉన్నాయండి అక్కడ. ఇదిగోండి సొర చెట్టు దారి వేసాను. ఇదిగోండి ఎంత బాగా పూస్తున్నాయో చూడండి. కారం బంతి బాగున్నాయి కదా చూడండి. ఇవన్నీ పూలే. ఈ పువ్వులు ఒక అందం అండి, చాలా బాగుంటాయి. ఈ పువ్వులు మాత్రం మెరూన్ కలర్ లాగా ఉంటాయి. ఎల్లో మెరూన్ చాలా బాగుంది చూసారా. ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉంది పెద్ద చెట్టు చూడండి. బరువుకి ఇరిగిపోతుంది. అటువైపుకి వంగిపోయిందండి బరువుకి. ఇదిగోండి ఇవన్నీ పూలే చూసారా. కారం బంతి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మేము సీమబంతి అంటాం, చాలామంది కారం బంతి అంటున్నారు. మా సైడ్ అంతా సీమబంతి అంటామండి. కొన్ని వంకాయలు కూడా ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దారు రేపు కర్రీకి. ఇవ్వండి ఇక్కడ ఉన్నాయి. కొట్టుకోండి. వంకాయలు హార్వెస్ట్ చేస్తానండి. నిన్నే చేసాను, కోసాము చుట్టాలు పంపుతాకి. ఇంకా ఉన్నవి పోద్దాం. పిందెలు ఉన్నాయండి పక్కనే, అవి కూడా కట్ అయిపోతాయి, చూసుకోవాలి. పెద్ద పెద్దవి కట్ చేస్తాను. నిన్న కోసామండి 1 కేజీ వరకు కాయలు. ఎంత పెద్ద కాయ. చాలండి మన కర్రీ ముదిరిపోతాయి చెట్లో ఉంటే, ఎందుకంటే హార్వెస్ట్ చేస్తాను. టమాటాలు పండిపోయినాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి సిమెంట్ కుండీల్లో. వంకాయలు మిగిలిపోతున్నాయి. ఎంత పెద్ద కాయ చూడండి.
చూసారా ముళ్ళ వంకాయ ఎంత పెద్ద అయిందో. ఇదిగోండి ముళ్ళ వంకాయ అన్నమాట. ఇది విత్తనం కొంచెనండి, ఇంకొక కాయ ఉంది, చేసేద్దాం హార్వెస్ట్. ముళ్ళ వంకాయ చాలా టేస్ట్ అండి, చాలా బాగుంటాయి. ఇదిగోండి కొత్త వంకాయ చెట్టు, కొత్త మొక్క బ్లూ వంకాయ కాసింది. ఇది ఒకటండి గ్రీన్ వంకాయ. చూసారా బాగుంటాయండి ఈ కాయలు, ఇలాంటి రౌండ్ కాయలు. ముళ్ళు వంకాయలు అనమాట ఈ రెండు చెట్లు. ఇవి కొంచెం పెద్ద అవ్వాలి. చూసారా ఇది విత్తనం కొంచేద్దాం. ఇక ఈ మోడల్ లేదు కదా మనకు, ఆ విత్తనం లేదండి బ్లూది, బ్లూ వంకాయ. ఇది కూడా చేసేస్తాను, మళ్ళీ ముదిరిపోతాయి. చాలండి కర్రీకి మనకి సరిపోతాయి. టమాటాలు కూడా ఉన్నాయండి, ఇంకో బుట్ట తీసుకొస్తాను ఉండండి. బ్లూ వంకాయ, బ్లూ వంకాయ ముదిరిపోతాయి మంచిగా. ఇది పాత మొక్క అండి, అలా కాస్తూనే ఉంది బ్లూ వంకాయ. చిన్నగా ఉంది. ఓకేనండి, టమాటాలు హార్వెస్ట్ చేద్దాం. టమాటా చాలా ఉన్నాయండి. చెర్రీ టమాటా ఉంది. చూసారా విత్తనంకి పడిపోయింది కాయ వంకాయ. చాలా టమాటాలు ఉన్నాయండి. చెర్రీ టమాటా బాగుంటాయండి, పులుపు ఎక్కువ. మామూలు టమాటా కన్నా చెర్రీ టమాటా కొన్ని వేస్తే చాలండి కర్రీ పులుపు వచ్చేస్తుంది, బాగున్నాయి. బీరకాయ చెర్రీ టమాటా పచ్చడి చేసుకుంటండి, నూనె బీర రెండు బాగుంటున్నాయండి. రోటి పచ్చడి. లోన్ ఉంటున్నాయండి కాయలు, ఇవన్నీ ఎదగాలి. చూసారు ఇవన్నీ ఇలా ఉంటున్నాయండి, దోరగా ఒక రోజుకే పండిపోతున్నాయి. లోన్ ఉన్నాయి గుర్తులు. చెట్టు పీకేయాలండి, ఎందుకో ఇలా అయిపోయింది, ఎండిపోయింది. కోసేసి పీకేస్తాను. ఇంకా ఉన్నాయి కాయలు, అవి కూడా పండాక పీకేద్దాం. అలా ఎండిపోయినట్టు ఉంటాయి కానండి కాస్తాయి. అది అలాగే ఎదిగింది, ఎదిగి ఎండిపోతుంది. ఎందుకు ఇవి నాటు టమాటా అండి, చాలా టేస్ట్ ఉంటాయి ఇవి. చెర్రీ టమాటా నాటు టమాటా కలుసుకుని ఇది అడుగు వరకు కాసినాయండి. అలా కాస్తూనే ఉన్నాయి. మనకి టమాటా కొనుక్కోకుండా సరిపోతున్నాయండి. ఏదో పక్షి తినేసి చూసారా టమాటా పండు. అండి ఈ చెట్టు పోదాం. చూసారా నాటు టమాటా ఎంత బాగుందో. చాలా బాగుంటుందండి టేస్ట్.
అయ్యో పక్షులు తినేస్తున్నాయండి. ఇదిగోండి పెద్ద పండు. ఇది ఇంకెక్కడే వేసేస్తే మొక్కలు వండుతాయి. ఏదో తినేస్తున్నాయి. తొండ అయితే పక్షులు తినేస్తున్నాయండి. టమాటా ఇది కొత్త మొక్క కాస్తుంది. ఇక్కడ ఉంది చూడండి పెద్ద కాయ. ఈ రెండు కోసేస్తాను. దొరగాయ కూడా ఇంకా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి చూడండి చెర్రీ టమాటా. ఖాళీ లేక హార్వెస్ట్ చేయలేదండి. ఒక వారం 10 రోజులు ఉండి, అందువల్ల మనకి అన్నీ హార్వెస్ట్కి వచ్చేసినాయి. కొన్ని అయితే పండిపోయినాయి కాకరకాయలు. పండగ పనులు, శుభ్రాలు చేసుకోవడం, పిండి వంటలు వండుకుంటా ఇవే సరిపోయినాయండి ఈ వారం 10 రోజులు. అందువల్ల మనకు ఖాళీ లేదు. ఉన్నాయి. ఈ చెర్రీ టమాటా వేరేగా ఉందండి, పెద్దగా ఉంది. ఇది వేరే, అవి చిన్నగా ఉన్నాయి కానీ ఈ చెర్రీ టమాటా పెద్దగా ఉన్నాయి చూడండి. ఈ మాత్రం హైబ్రిడ్ పొడవుకున్న కాయలు. అన్నీ 3 కలిపే ఉన్నాయి ఇందులో కుండీలు. పచ్చిగా ఉన్నాయి. తర్వాత చేద్దాం. అరగంట అంతేనండి. ఇక్కడ ఒక్కటి ఉంది, 2 ఉన్నాయి. కొమ్మలు ఊరికే వెళ్ళిపోతున్నాయండి. చెర్రీ టమాటా లోనకు ఉండిపోయింది. చూసారా, వంకాయలు, కాకరకాయలు, దొండకాయలు అన్నీ వచ్చినాయి మనకి హార్వెస్ట్కి. వారం రోజులు హార్వెస్ట్ చేయకపోతే ఇన్ని వచ్చినాయి. చూసారా, కలిసిపోతున్నాయండి. నేను వంకాయలు నిన్న కేజీ కోసామండి, లేకపోతే ఇంకా ఎక్కువ వచ్చిన. ఈ దొండకాయలు, టమాటాలు ఇక్కడ వేస్తానండి. ఓకే, ఒక కేజీ కాయల వరకు వచ్చినాయి. టమాటా పళ్ళు చూసారా ఇంత బాగా. చెర్రీ, దేశవాళీ. జంబో హార్వెస్ట్ మాత్రం ఇదండి. ఏంటది, కాకరకాయ ఇంత బాగా వచ్చినాయో చూడండి. ఈ సొరకాయ, ఈ బీరకాయ, ఈ చిక్కుళ్ళు, ఇవి చిక్కుళ్ళు, ఈ వంకాయలు, కొన్ని దొండకాయలు, టమాటా, కాకరకాయ, సొరకాయ. చూసారా చిన్నకాయ ముదిరిపోతుంది, అందుకని హార్వెస్ట్ చేసాము. ఇన్ని హార్వెస్ట్కి వచ్చినాయి అంటే వారం రోజులు హార్వెస్ట్ చేయకపోతే. చిక్కుడుకాయలు చూసారా, ఇవి కనుపు చిక్కుడు అండి, చాలా బాగుంటాయి ఇవి. కర్రీ మాత్రం విత్తనం 4 సంవత్సరాల నుండి దాస్తున్నాను. ఇవి మనకి మిద్దె తోటలో చూసారు కదండి. హార్వెస్ట్ మనకి ఇన్ని రకాల హార్వెస్ట్ వచ్చినాయి. మన మిద్దె తోట మీద ఎంత బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. మనం అన్ని పోషకాలు ఇస్తూ ఉంటే, ఎరువులు
లిక్విడ్ ఫర్టిలైజరు అవి ఇస్తూ ఉంటే ఇంత బాగా కాస్తాయండి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.